ప్రభుత్వాలు మారినా వివాదాలు ఏవైనా రాజ్యాంగం అందరికీ ఒకటే అన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. రాజ్యాంగపరంగా ఏ పరిష్కారానికైనా సంస్థలు, చట్టాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసిన సంస్థలు, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో పోలవరం, నల్లమల సాగర్పై తెలంగాణ వేసిన పిటిషన్పై ఏపీ వాదనలు విచిత్రంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఉంది కదా, ఏపీ సాగునీరు ప్రాజెక్టులు కట్టుకోకూడదా అని ఏపీ తరపు అడ్వకేట్ ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. అంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ చేపడుతున్న పోలవరం, నల్లమల సాగర్ విభజన చట్టంలో ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వం ఎలా కమిటీలు వేస్తోందని నిలదీశారు. సాగు జలాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గత 7-8 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం కానీ వీటికి తిలోదకాలు ఇస్తున్నది అనే దాంట్లో సందేహం లేదు. చట్టాలు ఎందుకు చేసాం? ఒక మంచి ఉద్దేశంతో చేస్తాం, అంతే కదా. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు చేయడం దేనికి? ప్రజల అవసరం కోసం, మెరుగైన పరిపాలన కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల దగ్గరకు చేరుకోవడం కోసం, ప్రజల శాశ్వత అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు చట్టాల రూపంలో తీసుకొస్తారు. ఆ చట్టాలకే పొక్కలు పొడిచి అవే సంస్థలలో పనిచేసే నాయకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది దురదృష్టం కదా, సిగ్గుచేటు కదా. అసెంబ్లీలో ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమైన నేతలతోటి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత కార్యవర్గం అందరినీ కూర్చోబెట్టి పాలమూరు రంగారెడ్డి మీద 2 సంవత్సరాల్లో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడితే ఎవరయ్యా ఎంతమంది మాట్లాడారు? వితిన్ 2 hours 8 మంది మంత్రులు మాట్లాడారు.